ఇది ఆత్మ యొక్క స్వధర్మం ఇది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. యూట్యూబ్ ద్వారా క్లాసులు వినేవాళ్ళు కూడా ఆత్మిక స్థితిలో క్లాసులు వినండి. సో ఇప్పుడు ఏవైతే సంకల్పాలు చెప్తున్నామో ఇవి చెయ్యండి మీరు యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు కూడా. ఎందుకంటే ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలంటే మన స్థితి కూడా ఆత్మిక స్థితి అయి ఉండాలి, యోగ స్థితి అయి ఉండాలి, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్, సోల్ కాన్షియస్నెస్. ఈ స్థితిలో ఉంటే అప్పుడు మనకి స్థితి అంటే ఇప్పుడు మనము నెగిటివ్ గా చెప్పుకుంటే అబ్బా భయం వేస్తుంది అంటారు. సో అది భయపడే స్థితి, ఫియర్ స్టేట్ ఆఫ్ మైండ్. లేదా ఆవేశానికి లోనయ్యారంటే ఆవేశం యొక్క స్థితిలో ఉంది మనసు. లేదా క్రోధానికి లోనయ్యామంటే క్రోధం యొక్క స్థితిలో ఉంది, అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అది. అదే విధంగా ఇక్కడ మనము శాంతి యొక్క స్థితిలో ఉండాలి. అంటే ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోయినప్పుడు, ఆత్మ పరమాత్మని తలుచుకున్నప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. మీరు అలజడితోటి ఉండి దేహం అన్న స్థితిలో ఉండి భయం గాని, కోపం గాని, టెన్షన్లు గాని ఇలాంటివన్నీ పెట్టుకుని వింటుంటే సబ్జెక్ట్ వింటున్నట్టే ఉంటది, మళ్ళీ అన్ని ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకు సమస్యకు పరిష్కారమే మనకి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇంకా మనం టెన్షన్ పడాల్సింది లేదు, భయపడాల్సింది లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తున్నా, సంతోషించాల్సిన విషయం. కాబట్టి ఎవరి లైఫ్ లో ఏమున్నా గానీ పరిష్కారం వింటున్నాం కాబట్టి అది చెయ్యడం కూడా సులువు. మేమే నేర్పిస్తున్నాము, ప్రాక్టీస్ చేయిస్తున్నాం. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని వినండి. విన్న తర్వాత చెయ్యడము ఈజీ. ఎప్పటికి పరిష్కారం, ఎప్పటికి సమస్య పరిష్కారం అవుతుంది అని అంటే మీరు ఒక చెప్పాలంటే 1 సెకండ్. కానీ ఏంటంటే అంత అలజడిలో నుంచి ఆ స్థితికి దింపలేం కాబట్టి కొంత టైం పట్టొచ్చు. పరిష్కారం మాత్రం ఇదే. సో నేను వివరిస్తాను, అభ్యాసం కూడా చేయిస్తాను మీ చేత. నాతో పాటు చెయ్యండి. సో ఏ క్లాసులు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని కంటిన్యూగా, ఒకవేళ ఏ కారణం చేతైనా క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్ 30 నిమిట్స్ 30 నిమిషాలు కూడా లేని పరిస్థితి ఎవరికైనా ఉంటదని అయితే నేనైతే అనుకోను. ఏమనంటే మేనేజ్ చేసే పద్ధతి ఉండదు అంతే. మొబైల్స్ చూసుకోవడము, పొద్దంతా మొబైల్ చూస్తూ ఉంటారు. చాలా మంది టైం లేదు అని అంటారు, చూస్తే మొబైల్లో ఉంటారు. ఆ మొబైల్లో కూడా ఏవో వేరే వాళ్ళకి సంబంధించినవి చూస్తూ ఉంటారు. ఎందుకనంటే వేరే వాళ్ళ జీవితాన్ని చూసేటప్పుడు ఎంతో తాత్కాలికమైన శాంతి అనిపిస్తుంది. ఎందుకంటే మన లోపల చూసుకోవాలని అంత ధైర్యం ఉండదు. సో అవి అలా చూస్తూ ఉండి అలా 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 వెళ్ళిపోయి ఇంకా ఆ తర్వాత మన మానసిక స్థితి గాని, ఆరోగ్యం గాని, ఎక్సర్సైజులు గాని, ఇంటి పని గాని ఇవన్నీ ఇంకా అలా పడిపోతే అమ్మో టైమే లేదండి అనుకుంటా. సో కొంచెం ప్రతి దానికి సమయం కేటాయించుకుంటే ఈ ప్రాబ్లం రాదు మనకి.